హలో, నమస్తే డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో అయినా బ్యాచిలర్లు సైతం టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగల కిచిడీని శనగపప్పుతో కలిపి చేసుకోబోతున్నాం. మరి ఎలానో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి మరియు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అందులోకి దాల్చిన చెక్క, నల్ల యాలకులు, అనాస పువ్వు, లవంగాయలు మరియు యాలకులు వేసి వేయించుకోవాలి. తర్వాత బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ మరియు సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి మనం కారం వాడం, అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దీనిలోకి 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, బాగా వేగాయి. ఇప్పుడు కిచిడి రైస్ కోసం ఇక్కడ నేను 3 గిద్దల లాంగ్ గ్రెయిన్ కర్నూలు సోనా రైస్కి 1 గిద్ద పచ్చి శనగపప్పు తీసుకున్నాను. దానిని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఎలక్ట్రిక్ కుక్కర్లో ముందుగానే 1కి 1.5 కొలతలతో నీరు కాగబెట్టుకున్నాను. ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని మరియు శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. బిర్యానీకి కానీ కిచిడీకి కానీ నీరు అనేది సముద్రపు నీరు టేస్ట్ ఉండాలి. దీనిలో నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్యలో అన్నం సగం ఉడికిన తర్వాత నిమ్మరసం కొద్దిగా పిండుకొని నెయ్యి వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. చూసారా, అన్నం శనగపప్పు ఎలా పొడి పొడిగా ఉడికాయో? అంతే, దీన్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వైట్ రైస్ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకొని దీన్ని రైతాతో కానీ ఏ గ్రేవీ కర్రీతో తిన్నా తిరిగిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇట్టే ట్రై చేయండి. మరిన్ని కొత్త ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.